నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు గోచార వార ఫలితాలు సింహరాశి వారికి ఈ వీడియోలో వారి వారపు చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం నుండి మేషరాశిలో అశ్విని నక్షత్రం 1లోకి సంచరిస్తాడు. ఈ వారంలో అంటే మకర, కుంభ, మీన, మేషరాశులు మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ సింహరాశి వారికి పంచగ్రహ కూటమి 17, 18 తేదీలలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, రాహువుల కూటమి సింహరాశిపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనేది సూచించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఇది సింహరాశి వారికి ఎక్కువ ప్రభావాలు ఉంటాయి. వివాహ భాగస్వామ్య సంబంధాలలో ఒత్తిడి, అహంకార ఘర్షణలు మరియు అనవసరమైన ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ఈ గోచార ఫలితాలు ఇలా సూచిస్తున్నాయి. కష్టపడి పనిచేస్తే ఆటంకాలు అధిగమించి విజయం సాధిస్తారు, అదృష్టం కలుగుతుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది తరుణోపాయంగా. ఇది సింహరాశి వారికి సూచించదగ్గ పరిహారం అంటే సూచించదగ్గ సలహా అనేది చెప్పచ్చు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే సింహరాశి వివరాల్లోకి వెళ్ళే ముందు సింహరాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే వారం మొదటి అర్ధభాగం చాలా చంద్రబలం ఉంటుంది, తదుపరి బలం తక్కువగా ఉంటుంది అనేది సూచించవచ్చు. అయితే సింహరాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగే గురువు 11లో మంచి అనుకూలతలే అంటే అనుకూలిస్తాడు కొద్దిపాటిగా అనేది చెప్పచ్చు. 6లో కుజుడు కూడా అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. 7లో గ్రహాలు అనుకూలించవు పంచగ్రహ కూటమి వల్ల అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇక 8లో అష్టమ శని జరుగుతుంది. వీరికి అష్టమ శని కూడా జరుగుతుంది, 8లో శని సంచారం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వారం గ్రహచారం ప్రకారంగా చూస్తే గ్రహాల ప్రభావాలు చాలా తక్కువగా ఉంది. ప్రభావాలు వల్ల మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కంటే కూడా కొద్దిపాటి అదమంగానే ఉండొచ్చు ఈ వారం వీరికి. ఆర్థికంగా చూస్తే కనుక ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాలలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఈ అంటే ఏ దానికి ఎక్కువ తక్కువ అనేది ఆచరణాత్మకంగా ఉండాలి, ప్లాన్గా చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి పర్చేజ్ చేసుకోకూడదు. వృధా ఖర్చులను నియంత్రించుకోవాలి ఉంటుంది. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం చాలా వరకు అనేది ఆర్థిక పరంగా చాలా అననుకూలతలుగానే కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక అధిక పని ఒత్తిడి కారణంగా కళ్ళకి సంబంధించిన అలసట, మానసిక ఆందోళన, ఒక పక్కన వాత సంబంధిత సమస్యలు లేదా అజీర్తి సమస్యలు ఇవన్నీ కూడా ఈ గోచారంలో దోహదం చేస్తున్నాయి. విశ్రాంతి, క్రమశిక్షణతో కూడిన దినచర్య ఎక్కువగా పాటించాలి ఈ సింహరాశి వారు అనేది ఆరోగ్యపరంగా అననుకూలతలు కనిపిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సోదర సంబంధాలు, సోదరులతో సత్సంబంధాలు బాగానే ఉంటాయి. కానీ వారపు ప్రారంభంలో ఎక్కువగా భావోద్వేగాలకి లోను కాకండి. కుటుంబ విషయాల్లో అయితే వాదనలకి కొద్దిపాటి దూరంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మాట తీరు చాలా జాగ్రత్త అవసరం, తొందరపడి మాట జారకూడదు అనేది సూచిస్తుంది. ఇక ఆస్తి పత్రాలు, డాక్యుమెంటేషన్ విషయాలలో ఆస్తి వ్యవహారాల్లో అయితే కనుక పత్రాలపై సంతకాలం చేసేటప్పుడు 17, 18 తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ దినాలలో అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యంగా 17, 18 దినాలు అవాయిడ్ చేయండి ఈ వారంలో ఆస్తి వ్యవహారాలకి. విద్య అంటే ప్రాథమిక విద్య, హైయర్ ఎడ్యుకేషను వీరికి
ఈ విద్యార్థులందరికీ కూడా ఇది ప్రయోజనకరమైన వారంగా సూచిస్తుంది. విద్యార్థులకి బాగుంది అనేది చెప్పచ్చు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశాలు వస్తాయి, నేర్చుకుంటారు. ఏకాగ్రత చాలా బాగా పెరుగుతుంది. ఉపాధ్యాయుల మద్దతు అయితే లభిస్తుంది. ఇక ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాలకి ఆటంకాలు కూడా తగ్గుతాయి అనేది సూచిస్తుంది. ఎందుకంటే గురువు మిథున రాశి నుండి తన 9వ దృష్టితో కుంభరాశిని చూడటం జరుగుతుంది. విద్యార్థులకి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, విదేశీ విద్యకి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక ప్రయాణాలు బిజినెస్ పరంగా ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి ఈ సింహరాశి వారికి. కానీ ప్రయాణాల్లో వస్తువులు పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడాలి. వ్యాపారంలో కొత్త కొత్త డీల్స్ కోసం ప్రయత్నిస్తే ఆశించినంత లాభం రాకపోవచ్చు ఈ వారంలో. వాటి విషయాలని ఈ వారం వాయిదా వేసుకోండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త డీల్స్ కోసం ప్రయత్నించకండి, ఈ వారం వాయిదా వేయండి. ఇక కెరీర్ పరంగా, ఉద్యోగ పరంగా అయితే కనుక ఉద్యోగంలో ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. మీ సీనియర్లతో సత్సంబంధాలు అయితే బాగానే పెట్టుకుంటారు, కానీ అహంకారం వల్ల ఇబ్బందులు రావచ్చు. ఈగో క్లాషెస్తో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారితో కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది, కానీ కొద్దిపాటి ఈగోని తగ్గించుకుంటే ఇంకా మంచి లాభాలు ఉంటాయి, ఉద్యోగంలో మంచి అనుకూలతలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈగోని తగ్గించుకోవాలి. ఇక కోర్టు కేసులు ఎవరైతే ఉన్నవారో, కోర్టు కేసులు ఉన్నవారికి, సింహరాశి వారికి కోర్టు కేసుల విషయాల్లో ప్రతికూలత ఉంటుంది. ఈ వారం అనుకూలంగా లేదు. 17, 18 తేదీల్లో పంచగ్రహ కూటమి వల్ల ఆకస్మిక ఇబ్బందులు కూడా కలిగేదానికి సూచనలు ఉన్నాయి. న్యాయవాది సలహా తప్పనిసరి ఈ ఇబ్బందులకి అనేది సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో. ఇక ప్రమాద సూచనలు ఏమంటే వాహనం నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. 17, 18 తేదీల్లో తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాలకు దారితీస్తాయి. కాబట్టి చాలా ఏకాగ్రతతో పనిచేయండి, ఉండండి. ఇక 17, 18 ఫిబ్రవరి పంచగ్రహ కూటమి ప్రభావం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు 7వ ఇంట్లో కూటమిగా ఉన్నందున సింహరాశి వారి జీవితంలో 17, 18 తేదీలలో అనుకోని మలుపులు తిరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని విషయాలకి వివాహం, భాగస్వామ్య వ్యాపారంలో ఒత్తిడి, ఆకస్మిక మార్పులు రావచ్చు. అయితే రెమెడీస్ కూడా తెలుసుకుందాము. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయడం వల్ల రాశి సూర్యుడికి బలం చేకూరుతుంది. సింహరాశ్యాధిపతి సూర్యుడు కాబట్టి ఆదివారం రోజున సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. గాయత్రి మంత్రం పఠించడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. పశువులకి లేదా పక్షులకి ఆహారం పెట్టడం శుభప్రదం. గోల్డెన్ కలరు, ఆరెంజ్ కలరు రంగులు దుస్తులు ధరించిన మంచి ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది గ్రహ సంచారాల ప్రభావాలు, ప్రమాదాలు, పంచగ్రహ కూటమి ప్రభావాలు అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. మధ్యస్థం కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనింపులో ఉంచుకుంటూ చాలా మెళుకువతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.